ప్రసాద్ చెప్పండి. బాగున్నావా? బాగున్నాను. నేను పడుకున్నానండి. విషయం చెప్పాలి. ఇంటికే చేసా, చాలా రోజులు అయింది అని ఉమ్, మాట్లాడదాం అనుకున్నా. ఐ లవ్ యూ. తర్వాత లవ్ యూ టూ చెప్పాలి. ఏమైనా యాక్సిడెంట్ అయిందా? ఉమ్, అవతలోడు ఇతను గుద్ది ఇస్తున్నాడు, మొత్తం టైరే పోయినట్టు. చెప్పు, ఏం చదువుతున్నావు? ఏం నడుస్తుంది? ఏం కావాలి? ఎలా ఉన్నావు? ఏంటి అంత బానే అంత బానే ఉన్నాను. ఆరోగ్యం బాగుందా? బానే ఉంది. విజయవాడ అమ్మవారి దగ్గరికి వచ్చినా నీ పేరు మీద అర్చన చేపిద్దామని. గోత్రం ఏంటి? ఉమ్, విజయవాడ అమ్మవారి దగ్గరికి వచ్చినా నీ పేరు మీద అర్చన చేపిద్దామని. గోత్రం ఏంటి నీదని? ముందు మీ పేరుతో చేయించుకోండి. నాది ఓకే, నాకు తెలుసు, నాకు చేపించుకున్నా. ఉమ్, ఉమ్, ఉమ్. చెప్పాలి నువ్వే. ఏం నడుస్తుంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు? వాళ్ళేమంటారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారట? ఉమ్, దేశంలో ఏట బాంబులు వెళ్ళినా ఆర్ఎస్ఎస్ వెళ్తాయి. అర్థం కావట్లా. ఎక్కడున్నారు? వాయిస్ సరిగా లేదు. నేను విజయవాడ పోతున్నా అమ్మవారి దగ్గరికి. కరెక్ట్ కోదాడకు 64 కిలోమీటర్లు, సూర్యాపేట దాటుతున్నా. కారులో సరే. కూర్చున్నా. మా వాళ్ళ నుండి ఎవరైనా ఆర్ఎస్ఎస్ బకరాలకు ఫోన్ చేయంటే నీకు చేసిన. లంగాగాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడదాము. నేను కూడా రెడీగానే ఉన్నా. నీ పేరు లంగాశ్యామ్ కదా? నీ పేరు లంగాశ్యామ్ కదా? తెలంగాణ పేరు చెప్పుకొని లంగా గడివి నువ్వు. దేనికే నీకు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై సీతారాం హనుమంత లక్ష్మణ్. ఇంకా అన్నా ఇది మీకోసమే, మీ సంస్థ కోసమే మళ్ళీ 29 రూపాయలు పెంచారన్నా ధరలు, గ్యాస్ ధరలు. ఏంటది? మీకు ఏమవుతున్నాయా? మీ ఫండ్ కోసం 29 రూపాయలు పెంచారా మళ్ళా? ఏమోనబ్బా. ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు తీసుకునే రేట్లు పెరిగినాయి కూడా తెలుస్తుందా? గ్యాస్ లో డీజిల్ పడతాం. అది కాదబ్బా, ఫ్రీ పథకాలు తీసుకునే మీకు రేట్లతో పనేందా నీకు? మీరు అన్ని ఉచిత పథకాలేగా తీసుకునే. ఏదైనా కొని వచ్చిందా మీరేమన్నా? తీసుకుంటున్నారు కదా, అందరికి పెంచిండు, మాకు కాదు పెంచింది. కాదే బాబు, మీకన్నీ ఫ్రీగా. ఇల్లు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, అన్ని ఫ్రీగా. బియ్యం ఫ్రీ. నేనమ్మ సంపాదించి కూడా చేతగాక అడుక్కు తినే బ్యాచ్ అయితే మీరు. మా వాళ్ళకు నీ గురించి తెలియాల్సింది ఏంటంటే, దీనితోనే మీరు పెట్రోల్, గ్యాస్, దేవుడు అనొద్దు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ముస్లిం, మార్వాడి, గుజరాతీ. నీతో ఏమనాలా? మార్వాడి వేరు, గుజరాతీ వేరు, ఆంధ్రోళ్ళు. ఆయన ఇంతకీ తెలంగాణ నుంచి ఆంధ్రోళ్ళని బొమ్మంటున్నావు. ఆంధ్ర మాదిగోళ్ళు కూడా పోవాలా? ఆంధ్ర మాలోళ్ళు కూడా పోవాలా? అందరూ మాదిగోళ్ళు మాలోళ్ళు కూడా ఆంధ్రలో ఉన్న బతుకొచ్చిన బ్రాహ్మణులు దేశంలో పెడితే ఫస్ట్ బతుకొచ్చిన బాపురాలు. పోనీ ఆంధ్ర వాళ్ళ సొమ్మంతా ఆస్తులన్నీ మీరే కొనరాదు? దిక్కు దిగమనే లేకుండా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు కొనే దమ్ముందా? ఆంధ్రలో ఉన్న ఆంధ్రలో ఉన్న మాలలు, మాదిగలు, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ ఉపకులాలు, బీసీలు, ఓసీలలో ఉన్న కమ్మ, కాపు, నాయుడు, రెడ్డి, अपकास्ट ब्राह्मण बनिया बाकी छोड़ के पूरा भारत का बहुजन बिड्डा है. तुम है क्या है? సంపాదించిన ఆస్తులు మీరు కొనండి. మీ జాతికి కొనేసాం అలవాటు లేదు కదా, ఫ్రీగా ఇస్తే తీసుకునే అలవాటు తప్ప. నీదే జాతి, నీదే జాతి, మాది కొనే జాతి, మీరు ఫ్రీగా తీసుకునే జాతి. నరేంద్ర మోడీ నేను చెప్పేది అదే కదా. మేము డబ్బులు పెట్టి కొనే జాతి, మీరు ఫ్రీగా ఇస్తే తీసుకునే జాతి, బేవార్ జాతి. అంతే కదా. ఉచిత పథకాలు తీసుకునే బేవార్స్ జాతి మీది. హలో, ఎవరా మీరు? నేను ఎవరేం చెప్పాలంటే, ఇప్పుడు జాతి అని మాట్లాడుతున్నాం కదా. అవును. ఇదేం జాతి మరి? డబ్బులు పెట్టి కొనే జాతి. లంజోడక